మనకి ఇప్పుడైతే మా నారాయణఖేడ్ నియోజకవర్గంలో అధ్యక్ష చాలా చోట్ల ఇట్లాంటి ఈ పోడు భూముల గురించి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. తర్వాత ఇంకోటి కరెక్ట్ ఉంటే కూడా కావాల్సుకొని కొంతమంది అధికారులు గత ప్రభుత్వంలో ఏదైతే నిజంగా కూడా అన్ని కరెక్ట్ ఉండి అన్నీ ఉంటే కూడా వారి దాని గురించి స్వలాభం గురించి వాటిని అట్లనే పెట్టేసి ఇంకా కూడా ఇప్పటి వరకు కూడా దాన్ని కంప్లీట్ చేయలేకపోతా ఉన్నారు. న్యాయంగా ఉన్నవి కూడా ఇప్పటి వరకు కూడా చేస్తలేరని ఈ సభ ద్వారా తమ దృష్టికి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. తర్వాత ఇంకా కూడా ఇప్పుడు ఈ పోడు భూముల గురించి ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో ఎన్నో కేసులు కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. మనము ఈ ఎస్టీ సోదరులు చాలామంది మహిళల మీద కేసులు పెట్టడం జరిగింది. వారు గత ఎన్నో సంవత్సరాల నుంచి వారి 3 జనరేషన్ నుంచి కూడా దున్నుకొని బతుకుతూ ఉన్నారు అధ్యక్ష. ఇది ఒకటే కాకుండా ఇంకొకటి శంకరంపేట మండలం, పెద్ద శంకరంపేట మండలము రాణి శంకరమ్మ అని భూములు ఉన్నాయి అధ్యక్ష. 3 తరాల నుండి వాళ్ళు కూడా చిన్న సన్నకారు రైతులు 2 ఎకరాలు, ఎకరము, అరెకరము దున్నుకొని బతుకుతూ ఉంటే ఈ దరిద్రం ధరణిలో వారి పేర్లు అమెరికాలో ఎప్పుడో అమ్ముకొని పోయిన వారి పేర్లు భూస్వాముల పేరు రావడం జరిగింది అధ్యక్ష. దాని గురించి గత కలెక్టర్లకి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా కూడా ఇప్పటివరకు రెక్టిఫికేషన్ లేదు అధ్యక్ష. తర్వాత ఈ రైతులు కూడా రైతులను భయభ్రాంతులకు గురి చేసి గత ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు ఏదైతే ఉందో వీటన్నిటి మీద మళ్ళీ కన్నేసి వారికి అందరికీ భయపెట్టి ఏదో కొంత డబ్బులు తీసుకొని 10 లక్షలు 20 లక్షలు అట్లా డబ్బులు తీసుకొని వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. దాని మీద అది కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి మంత్రి గారికి చెప్పడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇంకా కొన్ని చోట్ల అధ్యక్ష ఈ మనకి గత ప్రభుత్వంలో ఏవైతే మనం ఇచ్చినామో అసైన్మెంట్ ల్యాండ్ గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినవి కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా పల్లె ప్రకృతి వనాలు, తర్వాత డంపింగ్ యార్డ్స్, శ్మశాన వాటికలు కానీ గుంజుకోవడం జరిగింది అధ్యక్ష. ఇంకొకటి చాలా చోట్ల ఇప్పుడు మన ప్రభుత్వం ఇళ్ళ గురించి స్థలాలు సేకరణ చేస్తూ ఉంది. ఫస్ట్ లిస్ట్లో ఇల్లు మన భూమి ఉన్న వాళ్ళకి, స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తామని శాంక్షన్ చేస్తామని చెప్పిండ్రు. సెకండ్ లిస్ట్లో తర్వాత మనము ఎవరైతే ల్యాండ్ తీసుకుంటే తర్వాత ల్యాండ్ ఇచ్చి వారికి మనము ఇల్లు ఇస్తామని చెప్పినాము. ఆ ల్యాండ్స్ గురించి ఎన్నో చోట్ల ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలు కానీ, తర్వాత ఈ పల్లె ప్రకృతి వనాలు నిర్వీర్యంగా ఉన్నాయి. ఎక్కడ కూడా పల్లె ప్రకృతి వనాలు కరెక్ట్ లేవు. మొత్తం అంతా పాములు అవన్నీ తిరుగుతూ ఉన్నాయి, గడ్డి మొలిసి అక్కడ దాని మెయింటెనెన్స్ లేదు అధ్యక్ష. అట్లాంటి చోట్ల నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాను మీ ద్వారా. మనకు హౌస్ సైట్స్ గురించి ఆ పల్లె ప్రకృతి వనాలను ఏ విధంగా అయితే ఎక్కడెక్కడైతే నిరుపయోగంగా ఉన్నాయో వాటినన్నిటిని తీసుకొని మనము హౌస్ సైట్స్ కింద లేఅవుట్లు చేసి బీదోళ్లకు, ల్యాండ్ లేనులకు ల్యాండ్ ఇవ్వాలి హౌసింగ్ గురించి అని చెప్పేసి తమరికి చెప్తా ఉన్నాను అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఇంకోటి ఈ పావుతి విలాసిత ఏదైతే చెప్తా ఉన్నామో గతంలో కూడా సభలో చెప్పడం జరిగింది. తండ్రి చనిపోతే తండ్రి చనిపోతే వాళ్ళ పిల్లల పేరు మీదకి సక్సెసర్స్ ఉన్నారో వాళ్ళ పేరు మీదకి రావాలంటే గత ప్రభుత్వంలో కనీసం ఎకరానికి 3,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది అధ్యక్ష. అయినా కూడా దాన్ని కూడా సతాయిస్తూ ఉన్నారు అధ్యక్ష. చాలా కష్టపడతా ఉన్నారు. రైతులు చెప్పులు అడిగే విధంగా తహసీల్ ఆఫీసులకు తిరుగుతూ ఉన్నారు. కాబట్టి దాని మీద కూడా ఇది చాలా అన్యాయం అధ్యక్ష. ఎందుకంటే వారి భూమి వారి తండ్రి చనిపోతే వారి పిల్లల పేరు మీదకి రావడానికి ఇంత కష్టపడవలసిన అవసరం ఏర్పడతా ఉంది గత ప్రభుత్వంలో పట్టించుకున్న నాదుడు లేడు అధ్యక్ష. ఇంకొకటి మనం చూస్తూ ఉన్నాం, గత 54 కాసరా ప్రకారము ఏదైతే ప్రభుత్వ భూమి అని పడి ఉండనో అటువంటివన్నీ చేతివాటం చూపించి గత ప్రభుత్వంలోని బడా నాయకులు, టీఆర్ఎస్ నాయకులు మొత్తము వారి పేరు మీదకి మార్చుకోవడం జరిగింది అధ్యక్ష. ఏది లేదు అక్కడ, ఒక ఎంక్వైరీ లేదు, ఒక ప్రొసీడింగ్ లేదు, తర్వాత పంచనామా లేదు. డైరెక్ట్గా కంప్యూటర్ ఆపరేటర్లు వాళ్ళందరూ కలుసుకొని వాళ్ళ పేరు మీదకి ఎక్కియడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఇటువంటి చాలా దృష్టి పెట్టినాము. 1917-18 నుండి చాలా మట్టుకు 2020లో ఇవన్నీ కూడా వారి పేరు రావడం జరిగింది అధ్యక్ష. ఎట్లొచ్చినాయని తహసీల్దార్లకు వాళ్ళకి అడిగితే ఏమి జవాబు లేకుండా పోయింది. దాని మీద కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రీవియస్లో ఎప్పుడైతే ఉండేనో గతంలో ప్రభుత్వ భూములని గుర్తింపబడ్డ భూములన్నిటిని కూడా మధ్యలో ఎవరైతే పేర్లు చేంజ్ అయితే వారి పేర్లు క్యాన్సిల్ చేయించి మళ్ళీ తిరిగి ప్రభుత్వము యథావిధిగా తీసుకునే విధంగా పబ్లిక్ పర్పస్ ఉపయోగకరంగా ఉండే విధంగా చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని
తమరి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష.